దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలమును బట్టి వందనాలు. సజీవుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచినందుకు వందనాలు. మనకిచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు. ఈ సమయమును బట్టి వందనాలు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో అది దేవుని మహాకృపై ఉన్నాము. నమ్మిన వాళ్ళము గట్టిగా చప్పట్లు కొడదాం. ఉదయకాలమున మరి దేవుడు నా హృదయంలో ఉంచిన వర్తమానమును పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఖచ్చితంగా దేవుని మాట సజీవమైనది, అందులో జీవం ఉన్నది, వెలుగు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని నడిపించే శక్తి ఉన్నది, మనల్ని బలపరిచే గొప్ప ప్రేమ ఉన్నది అందులో. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని మోసుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో ఈ 32వ అధ్యాయంలో రాయబడిన ఈ యొక్క వాక్యము అంతకు ముందు మోషే చెప్తా ఉంటాడు ఈ మాటను. మోషే ఎందుకు చెప్తా ఉంటాడంటే, నేను వెళ్ళిపోయే సమయము దగ్గర పడ్డది, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దేవునికి, ఇశ్రాయేలీయులతో చెప్తా ఉంటాడు, మీరు దేవునికి విరోధముగా పాపము చేసి ఆయన యొక్క కోపము మీ మీద వచ్చినట్లయితే మీరు శిక్షింపబడతారు, దేశములలో మిమ్మల్ని దేవుడు తరిమేస్తాడు, అక్కడ మీరు చాలా బాధపడతారు, మీరు అలా చెయ్యకండి, దేవుని సర్వశక్తి గల దేవుని యొక్క మాట వినండి అని చెప్తా చాలా విషయాలు మాట్లాడి ఈ యొక్క 11వ వచనములో ఎవరిని గురించి చెప్తా ఉంటాడంటే, ఒక పక్షిరాజుని గురించి ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఉంటాడు. పరమ తండ్రి, సర్వాధికారి, ఆయన సృష్టికర్త, సమస్తమును మాట ద్వారా కలుగజేశాడు. ఈ ఉదయకాలమున మనిషిని తప్ప ఆయన ప్రతిదాన్ని మాట ద్వారా కలుగజేసింది. ఈ మాట ద్వారా ఒక్కొక్క జీవానికి, ఒక్కొక్క జంతువుకు, ఒక్కొక్క పక్షికి, ఒక్కొక్క నీటిలో నివసించే చేపలకు, అనేక రకములైన వాటికి అనేక రకములైన స్వభావాలు ఉన్నాయి. అనేక విషయాలు అవి డిఫరెంట్గా ఉన్నాయి. వాటి యొక్క ఉత్పత్తి డిఫరెంట్గా ఉంది, వాటి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది, వాటి తిండి డిఫరెంట్గా ఉంది, వాటి యొక్క బాడీ నిర్మాణము, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఒక మాటతో కలగజేసింది. జలము నీరు జలచరాలను పుట్టించునుగాక. కోట్ల రకాల ఆ యొక్క ఫిష్, ఆ యొక్క ఏంటంటే ఆక్వాటిక్ జంతువులు చేయబడ్డాయి. అవి ఒకదాన్ని ఒకటి పోలిలేవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆకాశ పక్షులు కలుగును గాక, ఒకటేసారి చెప్పిండు అన్నీ. ఎంత అద్భుతమైన, నేను మార్నింగ్ ధ్యానిస్తూ ఉంటే చాలా అద్భుతం అనిపించింది దేవుని యొక్క మాట. కానీ మనిషిని మాత్రము హీ క్రియేటెడ్ విత్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతులతో సృష్టించిండు, నిర్మించిండు. నోటి మాటతో కాదు, ఆయన హ్యాండ్స్, ఆయన చేతులు నిన్ను నన్ను నిర్మించినవి. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ ఊపిరి అంశం అంటారు కదా, ఒక లోపల ఉన్న ఇన్సైడ్ DNA ఎవరిదంటే దేవునిది. ఆమేన్, హల్లెలూయా. నీ సృష్టికర్త, నా సృష్టికర్త ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన తండ్రి, మన లోపల ఉన్న DNA ఆయనది కాబట్టి నిన్నంతగా ప్రేమించి, ఆమేన్, హల్లెలూయా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలంలో. ఈ మాటలు నాయి కాదు,
లేకపోతే నేను రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల్ని రాసిండు. ఎవరి ఉదాహరణ తీసుకుంటున్నాడంటే పక్షిరాజును, ఒకే ఒక పక్షిని తీసుకుంటున్నాడు. ఈ పక్షిరాజుకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏం క్యారెక్టర్స్ అంటే, ఇది ఎత్తైన స్థలములలో జీవిస్తుంది. హైట్స్, అందరికంటే హైట్లో ఉంటుంది. మామూలుగా పక్షులు మామూలు ఉన్నట్టు చిన్న చిన్న చెట్ల మీద ఉన్నట్టు ఉండదు ఇది. విచ్ ఎవర్ ఈస్ ద హైటెస్ట్ ప్లేస్, అన్నిటికంటే ఎత్తైన చెట్లలో కానీ అన్నిటికంటే ఎత్తైన కొండల మీద కానీ ఈ యొక్క పక్షిరాజు నివసిస్తుంది. దేవుడు తనను తాను పక్షిరాజుతో పోల్చుకుంటుండు. పక్షిరాజు పిల్లలకు పక్షిరాజే పుడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో పక్షిరాజు యొక్క నేచర్ దేవుడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఏమనంటే, పక్షిరాజు గూడు కట్టుకొని ఆ గూడులో పిల్లల్ని ఫస్ట్ ముళ్ళతో కడుతుందంట. తర్వాత దాని మీద అంత ఫెదర్స్, చక్కటి మెత్తటి ఫెదర్స్ తెచ్చి పెడుతుంది. దాంట్లో గుడ్లు పెట్టి పిల్లలు, ఎంత కంఫర్టబుల్గా పిల్లలు ఉంటారంటే, ఎంత సౌఖ్యంగా ఉంటారంటే, ఎత్తైన కొండ మీద, ఎత్తైన చెట్టు మీద ఎవ్వరు వాటిని ముట్టకుండా, ఎవ్వరు వాటికి హామ్ చేయకుండా మంచి లైఫ్ ఉంటుంది అక్కడ. అటువంటి లైఫ్ ఉన్నప్పుడు మంచి భోజనము తల్లే తెచ్చి పెడుతుంటుంది, అంత బాగుంటుంది. ఒకరోజు ఏమైందంటే, ఈ పక్షిరాజు ఏం చేసిందంటే ఆ ఫెదర్స్ని తీసేసింది. ఆ మంచి ఆ పరుపులాగా ఉన్న వాటిని తీసేసింది కొంతకాలం తర్వాత ఆ ముళ్ళు గుచ్చుకోవడం మొదలుపెట్టింది. ముళ్ళు గుచ్చుకుంటే ఈ తల్లి పక్షిరాజు ఏమనుకుందంటే, ఆ గుచ్చుకున్నందుకు అవి బయటకు వచ్చేస్తాయి అనుకుంది. కానీ రాలే, అవి ఏడుస్తున్నాయి, గొడవ చేస్తున్నాయి. ఏమనంటే, ఎందుకు నీకు మా మీద కోపం ఏంటి అమ్మా, నీకు కోపం ఏంటి, మమ్మల్ని మేమంటే నీకు ద్వేషమా అని. కొంతకాలం చూసి అదేంటి ఆ గూడు మొత్తము తీసేసిందంట. ఇక్కడ రాయబడి ఉంది అదే, గూడును రేపి గూడిని పీకేసింది తల్లి. పీకేస్తే ఆ పిల్లలు పడిపోతూ ఉన్నాయి, పైనుంచి కిందకి పడిపోతూ ఉన్నాయి. పడిపోతూ ఉంటే ఇంకా తిట్టుకుంటున్నాయి, గునుగుతున్నాయి, సనుగుతున్నాయి. చీచి, ఏంటి మమ్మల్ని ఇట్లా చేసేస్తుంది, కింద పడేస్తుంది, మేము చచ్చిపోతాము, మీకు చింత లేదా? శిష్యులు అంటారు కదా, నీకు చింత లేదా యేసయ్యా, మేము పడిపోతున్నాము, మునిగిపోతాము, ఈ ఓడ అయిపోయింది పని. ఆ సమయంలో ఏం చేస్తుందంట, పక్షిరాజు రెక్కలు అల్లాడుస్తూ దయగొట్టి ఆ పిల్లలు భూమికి తాకకుండా రెక్కల మీద పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. అనేక సార్లు నీ జీవితంలో, నా జీవితంలో అనేక సార్లు ఈరోజు నా పని అయిపోయింది, నేను ఇంకా బ్రతకడం వేస్ట్, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నాకంతా శూన్యంగా ఉంది, నేనేం చెయ్యాలి, ఎలా దీనిని దాటాలి అనుకున్న సమయం అది. నువ్వు భూమికి తాకుతున్నావంటే చేతులు ఎత్తేసినాడు, అయిపోయింది నా పని, ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నోళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే, పడకుండా నిన్ను రెక్కలతో పైకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఒకరోజు మరి ఈ పక్షి ఏం చేసిందంటే, నన్ను పడేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా పడేసింది పక్షిరాజు. మళ్ళీ అది పడతా ఉంది కింద. ఈసారి అదేం చేసిందంటే, ఆ పక్షి రెక్కలున్నాయి కదా, దానికి రెక్కలున్నాయి, ఆ రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. ఏం చేసింది, రెక్కల్ని అల్లాలాడించింది. ఎప్పుడైతే రెక్కల్ని ఆడిస్తూ ఉందో
అదేం చేసింది? పైకి ఎగరడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పక్షిరాజును గూట్లో ఉండి తినడానికి సృష్టించలేదు, పైకి ఎగరడానికి సృష్టించిండు. తుఫానులో డై కొట్టడానికి సృష్టించిండు, ఎత్తైన స్థలములలో నివసించడానికి సృష్టించిండు. అంత మాత్రమే కాదు, దానికి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, అది తన యవ్వన కాలమును మధ్యలో తన లైఫ్లో పోగొట్టుకుంటే ఆ యవ్వన కాలంను తిరిగి పొందే శక్తిని దానికి ఇచ్చిండు. హల్లెలూయా. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. అందుకే పక్షిరాజు దేనికైతే చెయ్యబడ్డదో, దేని కొరకైతే నిర్మించబడ్డదో, ఆ నిర్మాణమును అది యూజ్ చేసుకోవాలి. అది ఎగరడానికి దేవుడు దానికి ఎగరడానికే దాన్ని నిర్మించినాడు. కాబట్టి ఆ రెక్కలు ఆడిచ్చి ఎగరాలి. జాషువా 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడే. నేను మోషతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను. 1వ వచనము చదవండి. జాషువా 1వ వచనము 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత, ఎవరు? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందెను. ఎవరు మృతి పొందినరు? మోషే. అప్పటిదాకా జాషువా మోషే వెనక ఉండేవాడు, మోషే చేస్తుంటే చూసేవాడు. మోషే ఉంటే చాలు మాకు, మోషే మాకు బలము, మోషే మాకు ధైర్యము. మోషే చేతిలో ఏముంది? రాడ్ ఉంది. ఆ రాడ్ ఉంటే చాలు మాకు ఎంతో ధైర్యము అని చాలా ధైర్యంగా ఉండేవాడు. అటువంటి మోషే చనిపోయాడు. అంటే ఆ యెహోషువ జీవితంలో నుంచి మోషే వెళ్ళిపోయాడు. నువ్వు మనుషులతో అటాచ్ అవ్వకు, దేవునితో అటాచ్ అవ్వు. నీ అటాచ్మెంట్ ద్రాక్షావల్లితో నువ్వు అతకబడి ఉండు, నీ జీవితము ఫలవంతంగా అవుతుంది. దేవుడు ఒక రీజన్కు, ఒక సీజన్కు మనుషులు నీతో అటాచ్ అవుతారు. కొంతమంది లైఫ్ టైం నీతో ఉంటారు, కొంతమంది మధ్యలోనే ఒక రీజన్కి వస్తారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు. ఎవ్వరి విషయంలో నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుడు నీకు దూరం అయితే నువ్వు బాధపడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు సంతోషించకపోతే నువ్వు బాధపడు. ఆయన నీతో ఉంటే సమస్తమును కలిగి ఉన్న వ్యక్తివి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. హీస్ ఎ సేవియర్. ఆయన రక్షించగల సమర్థుడు, ఆయన హీలర్. ఆయన ఎటువంటి రోగానన్నా స్వస్థపరచగల శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. రాళ్ల నుంచి అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలడు. నువ్వు నమ్ముతున్నావా లేదు, కానీ నేను మాత్రం 100% ఉదయకాలం చెప్పేసినాను. దేవా, ఈ లోకం మైండ్ తోటి అయితే అసాధ్యం, కానీ నువ్వు చేస్తావని మాత్రం 100% నమ్మకం ఉంది ప్రభువా. నువ్వు చేయగలవు నాయన, ఏమైనా చేయగలడు. రాళ్ల ద్వారా అబ్రహాంకు పిల్లల్ని పుట్టించగల దేవుడు ఆయన. ఉదయకాలమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నెంతో ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు, మనుషుల మీద నువ్వు ఆధారం చేయొద్దు. ఏ మనిషిని దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఆ మనిషిని నీ జీవితం నుంచి తీసేస్తాడు దేవుడు. ఎందుకంటే నీవంటే ఆయనకు ఎంతో ఇష్టం. మొట్టమొదటి ఆయనకి అటాచ్ అయి ఉండు. దేవా, నువ్వు నాకు ఇష్టం. ప్రార్థన చేసుకోండి, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయండి. ఇది మొదటిది. రెండవ రీజన్, నీ జీవితంలో నువ్వు మంచిగా ఎగరాలి అంటే రెండవది ఏంటంటే మనకున్న ఆధారం. జాషువా 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇజ్రాయేలీలకు చాలా మన్నా ఒక దేవుడిచ్చిన అద్భుతమైన ప్రావిజన్. అంటే ఆకాశం నుండి కొత్తిమీర గింజల్లాగా తెల్లగా ప్రతిరోజు ఉదయకాలమున ఆ మన్నా ఒక కురిపించబడేది, వర్షంలాగా కురిపించబడేది. అద్భుతమైన సీన్ అది. ఆ మన్నా కురిపించినప్పుడు వీళ్ళు వాళ్ళకున్న గిన్నెలు, ఒక కొలత గిన్నెలు తీసుకెళ్ళి
అంతే తెచ్చుకోవాలి వాళ్ళు, ఎక్కువ తెచ్చుకోకూడదు. ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోయేది. సో అంత నింపుకొని, కుటుంబానికి ఎంత ఉంటుందో అంత నింపుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకునేవాళ్ళు. ప్రతిరోజు కుమ్మరించబడేది. మిగతాది ఎంత ఉండిపోయినా అది కింద ఉండిపోవాల్సిందే, కానీ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగా ప్రతిరోజు దేవుడు 40 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు మన్నాను కురిపించింది. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రామిస్ ల్యాండ్లోకి వాళ్ళు ఎంటర్ అయినరో, అంటే వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ఎంటర్ అయినరో, మన్నా ఆగిపోయింది. మన్నా అనేది ఒక ప్రావిజన్, ఒక సమయానికి నీకు దేవుడు అనుగ్రహించే మీ అవసరతను తీర్చే ఒక ప్రావిజన్. అది ఎందుకు ఆపేసిండు దేవుడు మన్నా పంపించవచ్చు కదా, కుమ్మరించవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన ప్రామిస్ ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశమును మీరు స్వతంత్రించుకుంటారు. ఆ దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు మీరు విస్తరించి అభివృద్ధి పొంది, మీ వల్ల యెహోవానైన నేను గొప్ప దేవుడునని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రామిస్ చేసిన యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇయ్యడానికి ఈ యొక్క మన్నా కొంతకాలం ప్రావిజన్ ఆగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ద బెటర్ థింగ్ దేవుడు ఇస్తాడు. మనకు కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక ఉద్యోగం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెంటనే కృంగిపోతాం. లేకపోతే ఒక సోర్సు ఆగిపోతుంది, వెంటనే గడిబిడైపోతాం. సో ఈ సోర్స్ ఆగిపోయినా, ఉద్యోగం పోయినా, ఆ వచ్చే పరిస్థితి నీకు ఆగినా, అది కరెక్ట్ కాకుండా నీకేదన్నా ఆటంకం జరిగినా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండే ఏంటంటే, నువ్వు బాధపడకు. దేవుడు నీతో చేసిన ప్రామిస్ను దేవుడు నెరవేర్చడానికే అది ఆగింది. ఆమేన్, హల్లెలూయా. బెటర్ థింగ్ దేవుడు ఇస్తాడు. ఏది ఇచ్చినా బెటర్ థింగ్ ఇస్తాడు దేవుడు, బెస్ట్ ఇస్తాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించడం అంటే మామూలు అది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆ యొక్క సంపద, ధనము, సంపద, మైన్స్, అవి ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే, ఆ చిన్న దేశంలో దేవుడు దాచి ఉంచింది ఒక ఎత్తు. హల్లెలూయా. నేను మీతో చెప్పే మంచి శుభవర్తమానం ఏంటంటే, ఆ ఇశ్రాయేలీల దేవుడు యేసయ్య ద్వారా నిన్ను నన్ను ఆ యూదా వంశానికి కనెక్ట్ చేసేసింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నీకు సంపదకు తక్కువ ఉండదు, నీకు జ్ఞానానికి తక్కువ ఉండదు, నీకు హెల్త్కి తక్కువ ఉండదు. నీకు టైం, అగైన్ అండ్ టైం దేవుడు నిన్ను లీడ్ చేస్తూ ఉంటాడు. ప్రొవైడెడ్ నువ్వు ఆ విషయంలో ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకటి ఆగిపోయిందనగానే నువ్వు భయపడాల్సిన పని లేదు. సంథింగ్ బెటర్, బెస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. మంచిది, చాలా మంచిది, నీ కొరకు మంచిది ముందు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే, జాషువా 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుండని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. యెహోషువ ఏమని చెప్తున్నాడంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడడు అని కృత నిబంధనలో ఉంది. పరిశుద్ధత లేకుండా, ఒకవేళ పరిశుద్ధత లేకపోతే దేవునిని చూడలేడు. ఇంకొకటి ఏంటంటే, అద్భుత కార్యము కావాలా అనుకున్న వాళ్ళు కంపల్సరీ పరిశుద్ధపరచుకోవాలి. ఈ పరిశుద్ధపరచుకోవడంలో మొట్టమొదటి నేను అనుకున్నది ఏంటంటే, నీకు దేవుని మీద ఆసక్తి ఉండాలి. ఈ కాలంలో
ఏమవుతుందంటే ఆశ ఆసక్తి సన్నగిలుతూ ఉంది. ఈ యొక్క ప్యాసేజ్లో ఏమని రాయబడిందంటే, రేపు యెహోవా మీ మధ్యకు వస్తాడు. ఆ రేపు అనేది నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక రేపు ఉన్నది. ఆమేన్. అంతకు ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ప్రార్థన జీవితం కావాలంటే ప్రార్థనలో ఉండాలి. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే ఆ రేపు అనే రోజున పవర్ఫుల్గా తయారవుతావు. ఆమేన్, హల్లెలూయా. రేపు నేను మీ మధ్యకు వస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. అది ఎంత గ్యాప్ ఉన్నదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ రేపుకు దేవుడు వచ్చే టైంకు ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లోపల మీరేం చేయాలంటే సెట్ చేసుకోవాలి. ప్రార్థన చేయాల్సిన వాళ్ళు, అవసరత ఉన్నోళ్ళు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను చేస్తాను, కానీ నా ప్రార్థన ఎటువంటిదంటే సైడ్ డిష్, నీది నువ్వే చేసుకోవాలి. ఎవ్వరి లోకములో ఎంతమంది ఎన్ని ప్రార్థనలు నీ కొరకు చేసినా సరే, నీవు చేసే ప్రార్థన అయినా ఎక్కువ ఆలకిస్తాడు. ఆ ప్రార్థన చేసుకోకముందు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నీకు నువ్వుగా సెట్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని నువ్వు డెడికేషన్గా చేస్తే నీకు అది ఎన్నో రెట్లుగా అద్భుతంగా నీకు రీప్ అవుతుంది. అది నువ్వు ఫాస్టింగ్తో చేసావనుకో, ఆ ఫాస్టింగ్ నీకు చాలా ఎంతో బ్రేక్ త్రూ తీసుకొస్తుంది. నీ జీవితంలో బ్రేక్ త్రూ వస్తుంది. నువ్వు ప్యూరిటీతో బతికినవనుకో, చిన్నప్పటి నుంచి నీ పవిత్రంగా బ్రతికినవనుకో, నువ్వు నీ భార్యను మోసం చేయకుండా, నీ భర్తను మోసం చేయకుండా నువ్వు బ్రతికినవనుకో, ఆ బ్రతుకు యొక్క ప్లెజర్ నువ్వు జీవితంలో లాస్ట్ వరకు అనుభవిస్తావు. చాలామంది మధ్యలోనే గివప్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్యూరిటీగా లేనట్టయితే నీ మధ్య బ్రతుకులో 50 years దాటిన తర్వాత చాలా మిజరబుల్ లైఫ్ జీవిస్తావు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్యూరిటీగా ఉన్నట్టయితే, ప్యూరిటీ అంటే మీకు అందరికీ తెలుసు, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకి నమ్మకంగా ఉండాలి. అటువంటి లేనప్పుడు మీరు విత్తే విత్తనం ఏంటంటే చాలా ఆ డిజాస్టర్ని విత్తుతారు. మీరు ఒక లైఫ్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ జీవితం మీద విరక్తి వస్తుంది. మీకు మీ బాడీలో అంతా రోగాల ఇదవుతుంది. అటువంటి జీవితం మీకు వద్దనుకుంటే ప్యూరిటీగా జీవించండి. దేవుని పద్ధతి అది. రేపు మీ మధ్యకు నేను వస్తాను, రేపు నేను మీ మధ్యకు వచ్చినప్పుడు అద్భుతము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేజీగా ఉన్నావనుకో, లేజీగా ఉంటే మొత్తం డిస్ట్రక్షన్ అవుతుంది. లేజీ వాళ్ళది ఆ పొలము దాటిపోతే ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉంటాయంట. ఏముండవు అక్కడ ఆ పొలంలో. ఒక సోమరివాని చేను నేను దాటి రాగా, ఎవరు సామెతల్లో రాయబడింది, ఆ పొలం నిండా ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏముండవు. ఇంకా వాడికి తినడానికే ఉండదు. నువ్వు ఒకవేళ ఇచ్చే విషయంలో నువ్వు మంచిగా దేవునికి ఇస్తూ ఉన్నావు, నీ దశమ భాగం ఇస్తూ ఉన్నావు, నువ్వు అన్నిట్లో తీస్తున్నావు. ఏది తీస్తున్నావు, ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు, మనకు తెలియదు. సో నీకు నీ మనస్సాక్షికి మనస్సు ఒప్పిస్తుందంట. పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి నువ్వు ప్రేమతో నింపబడ్డావంటే ఆ హృదయము చాలా మంచిది. అది మంచి నేల, దేవునికి ఇష్టమైన హృదయం అది. అక్కడికి వచ్చి ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఆ స్థలంలో నివాసం చేస్తూ ఉంటాడో నీ ఎదుట ఏది కూడా నిలవలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, గాడ్లీ లైఫ్ను నువ్వు జీవించాలి. ఇంకోటి, ఒక్కోసారి మనకు చాలా ఆన్సర్స్ రానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వెనక దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఈరోజు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య రాకముందు నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడు అనేకమైన స్వస్థతలు నీకు చేస్తూ ఉన్నాడు. అనేకమైన నీ కోరికను ఆయన సఫలము చేస్తూ ఉన్నాడు. అటువంటి అన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ హార్ట్ యాటిట్యూడ్ ఉంటారో
దేవుడు నిన్నేం చేస్తాడంటే రేపు మధ్యకు వచ్చినప్పుడు నిన్ను అద్భుతాలు చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే నిన్ను దేవుడు పక్షిరాజుని ఏ విధంగా ఆకాశంలో ఎగిరేటట్టు చేసిండో నిన్ను కూడా ఒక సోల్జర్గా చేసిండు దేవుడు. మార్పు చెంది దేవునికి నిన్ను అప్పచెప్పుకో. ఆమెన్. రేపటి దినమన దేవుడు నీ గృహానికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. ఆ రేపటిలోపు అన్నీ సెట్ చేసుకో. ఏమి సెట్ చేసుకోవాలో అవి సెట్ చేసుకో. నీ యొక్క జీవితము, నీ పిల్లల్ని నువ్వు ఏమనుకుంటున్నావో ఆ విధంగా వాళ్ళు అవుతారు. నువ్వు ఒకవేళ ఆ యొక్క రేపటి దినమున నువ్వు పరిశుద్ధపరచుకోకపోతే నీ యొక్క నెక్స్ట్ లెవెల్ ఆగిపోతుంది. ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కాంకరర్స్గా చేసిండు, దేవుడు మనల్ని విక్టోరియస్ పీపుల్గా చేసిండు. ఆ విధంగా మనం ఉండడానికి దేవునికి మనల్ని అప్పచెప్పుకుందాం. మన వల్ల కాదు కానీ దేవునికి అప్పచెప్పుకొని నువ్వు నా తోడుండు ప్రభువా. అందరం పాట పాడతాం, పాటతో ఆగిపోవద్దు, రియాలిటీలో జీవిద్దాం. రియల్గా నువ్వు నాకు తోడుండాలి ప్రభువా, నువ్వు నా దగ్గర ఉండాలి ప్రభువా. నన్ను మార్చేది ఎక్కడ మారుస్తావు అక్కడ మార్చు ప్రభువా. ఎక్కడ నాకు కొదువ ఉందో దాన్ని సరిచేయి ప్రభువా. ప్రతిదీ తీసివే నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరము లేచి నిలబడదాము. మీ వినికిడిలో దేవుడి వాక్యమును దీవించి ఫలింపచేయునుగాక. దేవుని యొక్క మాటను త్రోసివేయకుండా మనము దాన్ని అంగీకరించి ఆ యొక్క బెస్ట్ మనం అనుభవిద్దాము. విక్టోరియస్ పీపుల్గా మనం ఉందాము. హల్లెలూయా.